ముఖ్యంగా కావలపట్టణ ప్రజలకి వామపక్షాల తరఫున మనవి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కావలి పట్టణ పరిధిలో పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి భూముల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, కుంటలు, కాలువలు, శ్మశానాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దురాక్రమణ చేశారని చెప్పి వామపక్షాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ఆ పోరాటంలో వామపక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, ఇంకా కలిసి వచ్చేటువంటి మిత్రులు కూడా చాలామంది ఆ పోరాటంలో ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆక్రమణలు, ఈ కాలువలు, కుంటలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారం అంతా కూడా వామపక్షాలతో కలిసి తీవ్రంగా వ్యతిరేకించి ప్రజలకు కూడా అప్పటి ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా కావలపట్టణ ప్రజలకి పూసగుచ్చినట్టు ప్రజలకి తెలియజేశాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలప్పుడు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే ఈ ఆక్రమణకు గురైనటువంటి చెరువులు, కుంటలు, శ్మశానాలు అన్నీ కూడా మేము వెలికి తీసి తగు చర్యలు తీసుకుంటాము రియల్ ఎస్టేట్ ఆక్రమణదారుల మీద అని చెప్పినటువంటి సందర్భాలు వామపక్ష పార్టీలు కాదు, కావలపట్టణ ప్రజలందరూ కూడా విన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులే తేల్చారు, 127 ఎకరాలు భూ ఆక్రమణ జరిగినాయి, కాలువలు, కుంటలు, శ్మశానాలు, వీటన్నిటి మీద కూడా విచారణ చేసి మొత్తం భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా అదే మాట చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వామపక్షాలుగా మళ్ళా పట్టణ ప్రజలకి ప్రస్తుత ప్రభుత్వం చేసేటువంటి అన్ని కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నాం. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా గత దోపిడీ కంటే ఇంకా ఎక్కువ దోపిడీ ఈరోజు జరుగుతూ ఉంది. అది గ్రావుల, రియల్ ఎస్టేట్ వ్యాపారమా, లేకపోతే మున్సిపాలిటీలో జరిగేటువంటి అవినీతి అక్రమాల, ఇవన్నీ కూడా చూస్తే గతం కంటే ఎక్కడ తీసుకోవాలా ఇంకా ఎక్కువ మోతాదులోనే ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ బాధ్యత ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేస్తే తెలుగుదేశానికి అనుకూలం అన్నారు వామపక్షాలు. మరి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఏమనాలి? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ పార్టీల నాయకులు ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా వామపక్షాలు ఎప్పుడూ ప్రజల తరపున, పేదల తరపునే ఉంటుంది. ప్రజా సమస్యలపైన, జరిగేటువంటి అవినీతి అక్రమాలపైన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పోరాటాన్ని ఖచ్చితంగా వామపక్ష పార్టీలు బాధ్యత తీసుకొని పోరాడతాయి, అవినీతి అక్రమాలను బయట పెడతాయి, ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజలే నిర్ణేతలు. రేపు ఎలక్షన్లో మన ఎన్నెన్నో చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మళ్ళా అదే పద్ధతిలో గత ప్రభుత్వ విధానాలని ఈ ప్రభుత్వం అనుసరిస్తే, గత అవినీతి అక్రమాలని ప్రస్తుత ప్రజాప్రతినిధులు అనుసరిస్తే తప్పనిసరిగా గుణపాఠం మళ్ళా పట్టణ ప్రజలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రజలు చెప్తారు. ఆ దశలో ఈ పోరాటాన్ని మళ్ళా ఖచ్చితంగా వామపక్షాలు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఒక సుపరిపాలన అందిస్తుందని మేము భావించాం. తీరా చూస్తే గత ప్రభుత్వాన్ని మించి అతని కంటే గనుడు ఆచంట మల్లన్నలాగా ఈనాటి ప్రభుత్వం గతాన్ని మించిపోయి ఒక అప్డేట్ వర్షన్ తోటి ఈనాటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈనాటి కూటమి పాలన పైన మేము తిరుగుబాటు చేయబోతున్నాం, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం. గతంలో విధ్వంస పాలనకి, గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలకి ఏ పద్ధతులు అయితే ఆందోళన చేశామో దానికి రెట్టింపు తోటి ఈనాటి ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రజలకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం, ఒక స్పష్టత ఉన్నాం. ఆనాడు మేము చేసినప్పుడు ప్రభుత్వ స్థలాల ఆక్రమణ జరిగింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కుంటల్ని, చెరువుల్ని, కాలువల్ని, శ్మశానాలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మేము ఆందోళన చేశాం.
విచ్చలవిడిగా రుద్రకోట దగ్గర నుంచి నార్తాములూరు దాకా జగనన్న లేఅవుట్ దాకా విచ్చలవిడిగా గ్రావెల్ యొక్క దోపిడీ జరుగుతోందని మేము ఆరోపణలు చేశాం. కానీ ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి ఈయనకి కావలి 2 సందర్భాలు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పాడు. మేము ఈ విధ్వంస పాలన మీద ఒక సిట్టు దర్యాప్తు చేస్తాడని అన్నారు ఆయన. అట్లనే ఒక విజిలెన్స్ దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, విధ్వంసం మీద, దాడుల మీద, జగనన్న లేఅవుట్లో ఆక్రమణల మీద, వీటన్నిటి మీద కూడా మేము ఒక సిట్టు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మేమేం అడగల. ఆ రోజు ఆయనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష హోదాలో ఆయన అడిగారు, మరి 2 సంవత్సరాల ఈ కాలంలో గత పాలనలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ మీద ఇప్పుడు ఏమైనా సిట్టు దర్యాప్తు ఏమైనా వేశారని మేము ఆయన అడుగుతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఆ వైపుగా ప్రయత్నం లేదు. ఎందుకు లేదో ఈనాటి ముఖ్యమంత్రిని సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అఖిలపక్షంగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 126 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అన్యాక్రాంతం చేశారు, ఆక్రమణ చేశారని చెప్పినటువంటి కావలి ఎమ్మెల్యే గారు కానివ్వండి, కావలి మున్సిపల్ అధికారులు కానివ్వండి, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? కావలి ఎమ్మెల్యే గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా అక్కడ ప్రభుత్వ స్థలాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం, అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి స్థలం మేము స్వాధీనం చేసామని చెప్పుకుంటా ఉన్నారు. మేము 3 నెలల కిందట మున్సిపాలిటీకి ఆర్టీ యాక్ట్ కింద ఒక సమాచారం కోరాం. మీరు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి మీరు భూములు, కుంటలు, శ్మశానాలు ఏదైతే మీరు చెప్పినటువంటి ఆక్రమణ జరిగినాయో వాటిని ఏం స్వాధీనం చేసుకున్నారో చెప్పంటే గత 3 నెలలుగా ఎటువంటి సమాచారం కూడా ఉంది. మేమేం చేసామంటే ఈ పాలన చూసిన తర్వాత ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి కావలి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోగా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆయన స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఎన్నికలకు ముందు అక్రమంగా రియల్ ఎస్టేట్ చేసినటువంటి వాళ్ళ సంగతి తేలుస్తా, వాళ్ళు తిన్న భూములు, కాలువలు, కుంటలు, చెరువులు, శ్మశానాలు కక్కిస్తా అని కావలి ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను చెప్పలా. మరి ఎక్కడ కక్కిచ్చారు? 2 సంవత్సరాలు దాటుతా ఉంది. దీని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? దీనికి కూటమి పాలకులుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని మేము కోరుకుంటాం. ఇలా మేము అడగకముందే మీరే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానివ్వండి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానివ్వండి, రవిచంద్ర గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాటిని మేము సహించాం, వాటి మీద మేము చర్యలు తీసుకుంటాం. కేవలము కడితే పడిపోయేటట్టు జగనన్న లేఅవుట్లో మేమందరం ఇలా ఆందోళన చేసాం. ఆనాడు టీడీపీ కూడా కలిసి ఉంది. విపరీతమైన అక్రమాలు జరిగాయి, చిన్నపాటి వానకు పడిపోయినాయి. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని కక్కిస్తామని అన్నారు. ఎక్కడ కక్కించారు? మీరే సంగతి తెలుస్తూ ఉంటారు, మీరే కక్కిస్తామని చెప్తారు. 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. 120 ఎకరాలని రాజకీయంగా వాడుకొని ఈ రోజు కూడా వాటి మీద ఎటువంటి చర్యలు లేవు. 2 సంవత్సరాలు మేము వెయిట్ చేశాం. గత పాలనకి భిన్నంగా ఏమన్నా ఉంటుందేమోనని మేము ఆలోచన చేశాం. గతంలో జరిగినటువంటి నేరాల మీద, ఘోరాల మీద, అక్రమ వ్యాపారాల మీద చర్యలు ఉంటాయని మేము ఆలోచించాం. అభిప్రాయపడ్డం ఏదైనా చేస్తుందని. అటువంటి చర్యలు ఏం కనపడట్లేదు. అందుకని నారా లోకేష్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీరు ఏదైతే సిట్టు దర్యాప్తు చేస్తాం, విజిలెన్స్ చేస్తాం, చిన్న బకాసుల నుంచి కక్కిస్తామని చెప్పేసినటువంటి మీరు ఈరోజు ఆ పని ఎందుకు చేయలేకపోయారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానివ్వండి, బీద రవిచంద్ర గారిని కానీ మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు మేము చేసినటువంటి ఆందోళనకి మీరు మద్దతు ఇచ్చారు, ఉపయోగపడింది మీరు. ఈ రోజు కూటమిలో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతో లాలుచిపడ్డారని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము అడుగుతా ఉన్నాం. అట్లానే అంతకు మించినటువంటి దుర్మార్గాలు నేడు జరుగుతూ ఉన్నాయి. ఇల్లీగల్ రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంది. గంటకి కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు విచ్చలవిడిగా గ్రావెల్ వ్యాపారం నడుస్తూ ఉంది. కేవలం గ్రావెల్ వ్యాపారం చేయడానికి 30 టిప్పర్లు కొత్తగా కొన్నారనంటే గ్రావెల్ మాఫియా కావలి నియోజకవర్గంలో తగ్గిందా పెరిగిందా మీరే చెప్పాలని చెప్పి మేము కూటమి ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. ఆ రోజు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవల్కి 1.5 లక్షలు తీసుకుంటున్నారు, అవినీతికి పాల్పడతా ఉన్నారు అని మేము ఆందోళన చేశాం. ఈరోజు మున్సిపాలిటీలో దానికి మించి ప్లాన్ అప్రూవల్ జరుగుతూ ఉన్నాయి. లక్షల రూపాయల డబ్బులు తీసుకొని సంతకాలు పెడతా ఉన్నారు. మీరు ఎవరైనా సరే కావలి నియోజకవర్గంలో ట్రంక్ రోడ్లో ఇల్లు కట్టుకుంటామని మున్సిపాలిటీని అప్రోచ్ అయితే
వాళ్ళు అడిగింది మీకు ఇస్తే కంట్రోల్ ప్లాన్ అప్రూవల్ ఇస్తారు మీకు. ఏం జరుగుతుంది కావలి నియోజకవర్గంలో? ఒకవైపు ఎవడో వచ్చి పొలాలు దవ్వుతాడు, ఇంకోటి వచ్చి ఎవడో దళిత వాడల్లో మీటర్లు ఎత్తకపోతారు, ఇంకెవరో గ్రావెల్ వచ్చి తోకొని వెళ్తూ ఉంటారు. కంప్లైంట్ చేస్తే లారీలు తీసుకొస్తారు, తెల్లారికల్లా విడిచిపెడతారు. అందుకని గత పాలకుల మీద మీ తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి పాలకులు ఏదైతే హామీ ఇచ్చారో సిట్టు దర్యాప్తు చేస్తాం, విజిలెన్స్ చేస్తాం, కక్కిస్తామని అన్నారో, వాటి మీద మీరు ఎందుకు చర్యలకు వెనకాడుతున్నారో మీరందరూ కూడా సమాధానం చెప్పాలి కావలి నియోజకవర్గ ప్రజలకి. మేము 2 సంవత్సరాలు ఎదురు చూసాం, ఆ పాలన కంటే మినహాయింపు ఏం లేదు, అంతకు మించి దారుణంగా ఉంది. కాబట్టి ఇక నుంచి కూటమి పాలన మీద కూడా, ప్రజా సమస్యల మీద కూడా, ఆక్రమణల మీద కూడా, 120 ఎకరాల రియల్ ఎస్టేట్ దందా మీద, గ్రావెల్ మీద, దళితుల మీద దాడుల మీద, మున్సిపాలిటీ అవినీతి మీద మేము గతంలో లాగా సేవ్ కావాలి లాంటి ఉద్యమాన్ని మరొకటి మేము నిర్మిస్తాం. ఇటువంటి అన్యాయపు అక్రమ పాలన మేము వ్యతిరేకంగా ఈ సందర్భంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము కావలి పట్టణ ప్రజలకు తెలియజేస్తాం.